కొన్నిటికి రుజువులు ఉండవు. బట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. అందులో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా అయితే నాకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం, అధికారిక ధృవీకరణ కానీ అనధికారికంగా తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం నియోజకవర్గానికి 30 కోట్ల రూపాయల చొప్పున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెడుతోంది అన్నటువంటి. అంటే 1,50,000 ఓట్లకి ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున పంచుతున్నారు అన్నాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు 1000 నుంచి 1,500 ఇస్తున్నారు కొన్ని చోట్ల 2,000 ఇస్తున్నారు. అది ఆయా అభ్యర్థులు లేదా పార్లమెంట్ అభ్యర్థులు లైక్ పెమ్మసాని నియోజకవర్గంలోనో పార్లమెంట్ నియోజకవర్గంలోనో అట్లాగే కృష్ణదేవరాయల నియోజకవర్గంలోనో ఇట్లాగా కొన్ని చోట్ల మాత్రం ఎంపీ క్యాండిడేట్లు కొంత ఖర్చు పెట్టుకున్నారు. అనకాపల్లిలో సీఎం రమేష్ లాంటి వాళ్ళు. బట్ గ్రౌండ్ లెవెల్ పంపిణీకి సంబంధించి పార్టీ పరంగా ఎమ్మెల్యే క్యాండిడేట్లకు అందిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఫిగర్ ఏదైతే 30 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అసెంబ్లీ అభ్యర్థికి పంపించింది అని వినబడుతోంది. అయితే వాళ్ళు ఏం చేతికి ఇచ్చేసి క్యాష్ వాడుకోండి అని చెప్పడం. వాళ్ళ తరపున మనుషులు ఉంటారు, వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ తరపున మనుషులు పెట్టినే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అయితే పార్టీ పరంగా ఇంకా డబ్బులు చేరలేదు వాళ్ళకి, చాలామందికి కొంతమందికి చేరినాయి అని చెప్తున్నారు. అది కూడా ఎంత అన్నటువంటిది 10 కోట్లు అట్లాగా ఇస్తున్నారు అన్నటువంటి మాట చెప్తున్నారు. వాళ్ళు అక్కడ నాయకులైతే 10 కోట్లు చాలవు, 30 కోట్ల రూపాయలు కావాలి, వాళ్ళు 30 ఇస్తున్నప్పుడు మనం కనుక తగ్గితే ఊరుకోరంటే, లేదు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ డబ్బులు ఇస్తే సరిపోతుంది, మీరు 1000 రూపాయలు ఇచ్చినా సరిపుచ్చుకుంటారు, వాళ్ళ దగ్గర 2,000 తీసుకుని మనకే ఓటేస్తారు కాబట్టి తీసుకోమని చెప్తున్నది తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నారు. కొన్ని చోట్ల పార్టీ 10 కోట్లు ఇస్తే మిగతా డబ్బులు అటు ఎంపీ క్యాండిడేట్ ఒక 10, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక 10 కలిపి 30 కోట్లు వేసుకుని 1,50,000 దాకా తీసుకుంటున్నారు అన్నటువంటిది ప్రస్తుతం వినబడుతున్నటువంటి మాట. ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు.